తెలంగాణకు జలద్రోహం, ఏపీకి వరంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ఇగో ఈ దొంగ మాటలు దొంగ మాటలు మాట్లాడొద్దు. వీళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళకు అప్పనంగా అప్పచెప్పిర్రు. ఆ పేపర్ తీసుకొని వచ్చి చూపించి అసెంబ్లీ చర్చిద్దామనగానే పారిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి మాటలు మాట్లాడతారు. అసెంబ్లీలో మాట్లాడరు, ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, వాళ్ళ పార్టీలో కూర్చుంటారు, వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇక వీళ్ళు చెప్పింది ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఇక అదే ఛానళ్ళలో వేసుకోమని చెప్తారు, వేసుకున్నందుకు పైసలు ఇస్తారు అందరికీ. ఇది వాస్తవం. ఎంతసేపటికి ఇవన్నీ అబద్ధాలు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయొచ్చు. ఎట్లా ఎత్తిపోస్తూ వాడ మోటార్లే ఖరాబ్ అయ్యి ఆగమైపోయి అన్నారము సుందిళ్ళ లుంగలు పడి నీళ్లు పోయి ఆగమాగం అవుతుంది. అప్పుడు మీరు ఉష్క సంచులు తీసుకుపోయి పడవలలో పోయి అని లేస్తున్నారు. అన్నారంలో మొత్తం బయటపడ్డది ఇలా దుకాణం. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండానంట నింపొచ్చట. ఏడ నింపుతావు? నింపితే కూలిపోతే ఏమనాలి? మీకు సోయి లేదా? మేము మస్తుగా అంటాం, పని చేస్తుందో లేదో అని మేము అన్నాం, కానీ మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా అని చెప్పేసి మాట్లాడుతందుకు ఇగో ఈ దొంగ లెక్కలు ఈ మాటలు. అందుకని హరీష్ రావు ఏది మాట్లాడినా 100% అబద్ధం. హరీష్ రావు మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దు, అస్సలు నమ్మొద్దు. కాళేశ్వరం గుట్టురట్టు కవిత మాటలతో బీఆర్ఎస్ బండారం బయటపడింది. రూపాయలు 1400 కోట్ల వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి. కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ కుమ్మక్కే కాళేశ్వరం వైఫల్యాలకు మూలం. ఎన్డీఏసీ అనుమతి లేకుండా నీటి నిల్వలో అసంభవం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్పిర్రో దానికి విరుద్ధంగా మేము పోయినామంటే ఏమైతుంది? సొంత నిర్ణయాలకు పోతే గట్లనే కుప్పకూలిపోతుంది. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏదైతే చెప్పిర్రో తూచా తప్పకుండా పాటిస్తాం, అవి కూలిపోతాయి నింపితే అని చెప్పేసి వాళ్ళు చెప్పిర్రు. వాళ్ళు చెప్పినాక కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే మేం చేసింది మంచిదే అని చెప్పుకోవాలి. నింపితే కూలిపోతే ప్రభుత్వం మీద వేయాలి. అది మనది కాకుంటే ఈత మొద్దు కేసు రాయమన్నారట. ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్తారు. అట్లా కవిత మాటలతో బీఆర్ఎస్ బండారం బయటపడింది కాబట్టి మరి దాని గురించి వివరణ చెప్పాలంటే ఇవ్వాలంటే దాని గురించి వివరణ ఇయ్యరు.